బంగారం లెక్క చూపడంపై జరుగుతున్న దుష్ప్రచారానికి కేంద్రం కళ్ళెం వేసే పనులు పడింది. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన బంగారాన్ని కేంద్రం లాక్కోదని క్లారిటీ ఇచ్చేసింది. వివాహిత మహిళ 1/2 కేజీ వరకు బంగారాన్ని కలిగి ఉండవచ్చుంటోంది కేంద్రం. నోట్ల రద్దుతో నల్లధనానికి చెక్ పెట్టారు. ఇక బంగారం వంతు వచ్చింది. మహిళలకు ఎంతో ప్రియమైన బంగారంపై కేంద్రం ఆంక్షలు విధిస్తోందన్న వార్త బయటికి రాగానే రాద్ధాంతం మొదలైంది. కేంద్ర ప్రభుత్వంపై మహిళలు మండిపడుతున్నారు. నల్లధనంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే గానీ బంగారం జోలికి రావద్దంటూ ప్రధాని మోడీకి మహిళలు వార్నింగ్ ఇచ్చారు. మనీ పరంగా అయితే బ్లాక్ మనీ పరంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మేము చాలా హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాకపోతే దీని గురించి మాత్రము ఇక బంగారం గురించి మాత్రం 600 గ్రామ్స్ అంటే అమ్మది అక్కేది పిల్లలది అందరిది కలిపి ఒకే లాకర్లో పెట్టుకుంటారు. వాళ్ళకి 600 ఎప్పుడో దాటిపోతుంది. ఎంత దాచిపెట్టుకున్నది. ఒక్కొక్క వాళ్ళు సంపన్న వర్గాలకు అంటే వాళ్ళను మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా వాళ్ళని కట్టడి చేస్తే బాగుంటుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళను లో క్లాస్ వాళ్ళకి ఇలా వాళ్ళు ఎంతో మామూలుగా పొదుపు చేసి దాచిపెట్టుకున్న దానికి కండిషన్స్ పెడితే మాత్రం చాలా. భారతీయులకు బంగారానికి విడదీయలేని బంధం ఉంది. ఏ శుభకార్యమైనా ఇంట్లో అందరి చూపు వెళ్లేది బంగారం వైపే. పెట్టుబడి సాధనంగా భవిష్యత్తుకు భరోసాగా భారతీయ మహిళలు బంగారాన్ని భావిస్తారు. ఆచార సంప్రదాయంగా ఆధ్యాత్మికంగా పుత్తడికి ప్రాధాన్యత ఉంది. దీంతో దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారు కొనుగోళ్లు ఎటికేడు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల నల్లధనాన్ని నియంత్రించేందుకు పెద్ద నోట్లు రద్దు చేయగానే బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరిగాయి. దీంతో కేంద్రం బంగారంపై దృష్టి సారించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల పెద్దలకు ఎలాంటి నష్టం జరగలేదని, సామాన్యులే కష్టపడుతున్నారని, అలాగే బంగారంపై ఎలాంటి ఆంక్షలు విధించినా సామాన్య మధ్యతరగతి ప్రజలే కష్టాలు పడతారనేది అందరి అనుమానం. ఇదే విషయాన్ని మహిళలు చెప్తున్నారు. మన కల్చర్ అంటే మన పూర్వకుల నుంచే కాదు, మన యాన్సిస్టర్స్ నుంచే కాదు, రాజులు పరిపాలించిన దగ్గర నుంచి గోల్డ్ అన్నది ఒక ఎసెట్. సో ఆ పోర్షన్ ఆఫ్ గోల్డ్ మనది ఒక 80% డౌరీకి ఇస్తే ఆ 80% డౌరీ అన్నది కూడా మనం గోల్డ్ పరంగానే ఇస్తాం. సో ఇప్పుడు ఆ డౌరీ అన్నది లేనిది ఇండియన్ సిస్టంలోనే లేదు. అది సో ఎంత మనం అపోజ్ చేద్దామన్నా బంగారం, స్వర్ణం, పుత్తడి ఏ పేరుతో పిలిచినా ఎలా పిలిచినా దానికున్న మోజు, దాని మీద ఉన్న క్రేజే వేరు. భారతదేశానికి బంగారానికి విడదీయరాని సంబంధం ఉంది. భారతదేశానికి బంగారానికి భారతీయ మహిళకు కూడా అంతే విడదీయరాని సంబంధం ఉంది. మరి మీ ఇంట్లో బంగారం ఎంత ఉంది, నీ మెళ్ళో బంగారం ఎంత ఉంది, దాని లెక్కలు చెప్తావా అంటే కుదరదు అంటున్నాయి భారతీయ నారీ లోకం. మరి దీని మీద స్పెషల్ డిస్కషన్ నడుస్తోంది. 2 రోజులుగా ఎన్టీవీ ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకురాలు మరి కరుణ గారు మనతో సిద్ధంగా ఉన్నారు మాట్లాడటానికి. అలాగే ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు కూడా ఉన్నారు. అలాగే స్పెషల్ లైవ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ముందుగా మరి కరుణ గారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం అండి. నమస్తే కరుణ గారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు గాని ఏ ప్రభుత్వం గాని తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం మోడీ గారు తీసుకున్నారు. అంటే అది కొంత ఆమోదయోగ్యమే నల్లధనం మీద. కానీ భారతీయ మహిళల సెంటిమెంట్ ని టచ్ చేశారు. అంటే పోపుల డబ్బాలో మనకి లెక్క కడతారు కానీ ఒక కాసు బంగారం భర్త అడిగితేనే కసుమంటారు మహిళలు. మరి లెక్క చెప్పమంటే ఊరుకుంటారా? తప్పకుండా. కానీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. నిన్న జైట్లీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో కొత్తగా భారతీయ జనతా పార్టీ కానీ ప్రధానమంత్రి గారు కానీ జైట్లీ గారు కానీ ఇంట్రొడ్యూస్ చేసిన సెంటెన్స్ ఒక్కటి కూడా లేదు. అది గతంలో ఉన్న చట్టమే. ఆ చట్టాన్ని బయటికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఒకటి గమనించిండ్రో లేదో, ఈ నల్లధనం అంటే 1000 నోట్లు 500 నోట్లు రద్దయిన రోజు రాత్రిపూట 1 గంట వరకు కూడా బంగారు షాపులు, 2 గంటల వరకు కూడా పనిచేసిన బంగారు షాపులు ఉన్నాయి. అంటే పెద్ద మొత్తాన నల్ల డబ్బుని బంగారంలోకి కన్వర్ట్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ సమాచారం కూడా ఉంది. ఇప్పుడు నల్ల డబ్బును పూర్తిగా వెలికి తీయాలని ఒక సంకల్పంతో ఉంది. ఇప్పుడు సగంలో వదిలేస్తే అది ప్రజా ప్రయోజనం కాక ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడి, నిజమే ప్రజలకు ఇబ్బంది జరిగింది, దాన్ని అది కాదనలేని అంశము. ఇంతమంది ప్రజలు సహకరించి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడి కానీ నల్ల డబ్బు మాత్రం ఎస్కేప్ అయ్యి ఇది ఎటు పోవాలా? అందుకని పాత చట్టాన్ని నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంటి మీద దాడి జరిగితే 7 కిలోల బంగారు కడ్డీ బయటపడ్డది. బంగారంలోకి కన్వర్ట్ చేశారు కొంతమంది. 5 కోట్ల నోట్లు బయటపడంగా 7 కిలోల బంగారం కడ్డీ బయటపడ్డది. ఆ రకంగా కొందరు ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళైనా సరే నేను సహించను అంటున్నారు మోడీ గారు. దాన్ని హర్షించాలి. ఎందుకంటే ఒక ఆయన బంగారు కుర్చీ చేయించుకున్నాడని అదొక హోదా కింద చూపించి అసలు
దొడ్డికి పోయే కమోడ్ చేయించుకున్నాడు ఒక ఆయన చూపించారు ఛానల్స్ లో, ఆ రోజున అందరం చూసినాం. అంటే సర్వత్రా వినిపిస్తున్నది ఒకటి ఏంటంటే, కరుణ గారు సర్వత్రా వినిపిస్తుంది ఏంటంటే ఆశయం గొప్పదే కానీ ఆచరణలో మాత్రం లోపాలున్నాయి అని. పెద్ద చేపలను వదిలేసి చిన్న చేపల మీదే నోట్ల మార్పిడికి సంబంధించి తొలి బలైంది ఒక సామాన్యుడు. నేను అదే చెప్తున్నా, దీంట్లో కూడా క్లారిటీ ఇస్తా. ఇవాళ బంగారానికి సంబంధించి కూడా ఏ మహిళ కంగారు పడక్కర్లేదు, ఎవరిని డిక్లేర్ చేయమంటలేదు. మీరు కనుక మీరు ఇన్నేళ్ల నుంచి సంపాదించుకున్నారు, లేకపోతే వారసత్వంగా వచ్చింది అన్నా మీరు చూపించుకోవచ్చు. ఇది మా అమ్మమ్మ ఇచ్చింది. ఆ రోజుల్లో రసీదులు అయితే ఉండవు కదా, మీరు ఇది మా అమ్మమ్మ ఇచ్చింది, మా అమ్మ ఇచ్చింది. పాత బంగారానికి ఇప్పటికీ తేడా ఉంటుంది. అట్లానే మీరు ఏమన్నారు, ఈ నోట్ల రద్దులో గాని నల్లధనం బయటికి తీసే విషయంలో గాని సామాన్యుడే బలైండని. ఏ సామాన్యుడి మీద దాడి జరగలేదు, ఉన్నత వర్గాల మీదనే దాడులు జరుగుతున్నాయి. ఎవరి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయండి? ఇవాళ బంగారం గురించి కూడా జైట్లీ గారు స్పెషల్ గా చెప్పారు. ఓన్లీ రైడ్స్ అయినప్పుడే బంగారం లెక్క తీస్తుంది తప్పితే ఏ మహిళను బంగారం గురించి అడగం మేము. ఆ రైడ్స్ ఎవరి మీద జరుగుతాయి? అక్రమార్కుల మీద జరుగుతాయి, నల్ల డబ్బున్నోళ్ళ మీద జరుగుతాయి, అవినీతి పరుల మీద జరుగుతాయి. స్త్రీ 500, అవివాహిత స్త్రీ 250, పురుషుల దగ్గర 100 గ్రాములు అంటారు. అంతకంటే ఎక్కువ ఎందుకు పెట్టుకోకూడదు మేము అనేది మహిళలు. అది అవును, వీళ్ళ అంటే వృత్తిపరంగా గాని వాళ్ళు వ్యవసాయ పరంగా గాని ఆదాయం చూపించుకోగలిగితే బంగారం కిలోల కొద్ది చూపించుకోవచ్చు అని కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది. మీరు కిలోల కొద్ది చూపించుకోవచ్చు. సత్యవాణి గారు ఉన్నారు. మనం ఆదాయం గురించి, ఐటీ చట్టం గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మనం సత్యవాణి గారి దగ్గరికి వెళ్దాం. సత్యవాణి గారు నమస్తే అండి. నమస్కారం. సత్యవాణి గారు, మీరు 3 తరాలు చూశారు. నమస్కారం. మీరు, మీ పాప, మీ మనవళ్ళు కూడా, మనవరాళ్ళు కూడా. అంటే నిజంగా మహిళలకు సంబంధించి సెంటిమెంట్ మీద ఈ అస్త్రం ఏ విధంగా ఆమోదయోగ్యం? మహిళల మీద ఒక రకంగా మానసిక పరమైన సెంటిమెంట్ మీద దెబ్బ పడిందమ్మా. ఎందుకంటే నిన్నటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఆలికి సింగారం అక్కరికి బంగారం అనేటువంటి నానుడు ఉంది మనకి. ఎందుకంటే తల్లిదండ్రులు అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు ఆమె సెక్యూరిటీ కోసం, ఎందుకంటే అత్తగారింట్లో ఏ ఇబ్బందులు వచ్చినా, భర్తకి సంపాదనలో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా ఆ బంగారం చేత ఆ కుటుంబాన్ని ఈడ్చుకోవచ్చు, నెరవేర్చుకోవచ్చు, బ్యాంకులో తాకట్టు పెట్టుకుని కుదువు పెట్టుకుని సంసారాన్ని ఏదవచ్చు అనేటువంటి ఒక భావన మన కుటుంబాల్లో ఉంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఇవాళ విదేశీ విధానాన్ని ఇమీడియట్గా మన దేశంలో ఇంప్లిమెంట్ చేయటం అనేది అది ప్రాక్టికల్గా జరిగే పని కాదు. ఎందుకంటే ఒక పనిని మనం ప్రారంభించే ముందు సాధక బాధకాలని సంపూర్ణంగా అవగాహన లేకుండా చేసినట్టయితే మనం దెబ్బతింటాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలందరూ కూడా ఆమోదించారు, సహకరించారు, ఇంకా సహకరిస్తూనే వస్తున్నారు. కానీ దానికి కూడా కొంత సహనం ఉంటుంది. ఆ సహనాన్ని గనక కోల్పోతే మళ్ళీ మన దేశానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఒక సైకిల్ కొనుక్కున్నవాడు అదే సమయంలో కొత్తగా కొనుక్కున్నవాడు అప్పుడే బెల్లు నొక్కుతాడు, అప్పుడే బ్రేక్ వేస్తాడు, అప్పుడే స్పీడ్గా వెళ్తానంటే అది ప్రమాదానికి దారితీస్తుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి నాకు అదే కనిపిస్తోంది. దేశాన్ని స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకోవాలనే దానికి అందరం ఆమోదిస్తున్నాం, కానీ దానిని నెరవేర్చుకోవడంలో సాధన అవసరం, ప్రాక్టికల్ థింకింగ్ అవసరం. ప్రాక్టికాలిటీ లోపించింది ఇక్కడ. ఇవాళ బంగారం మీద ముఖ్యంగా ఒక అవగాహన లేకుండా చేస్తున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే మన దేశీయ జీవన శైలి వేరు, ప్రపంచ దేశాల జీవన శైలి వేరు. దీనివల్ల మానవ సంబంధాలు కూడా తెగిపోయే ప్రమాదం కనపడుతోంది. అంతేకాదు పరిశ్రమలు కూడా మూలపడేటటువంటి ప్రమాదం కనపడుతోంది. అందుకని ఈ బంగారం మీద ఇవాళ ఇప్పటికిప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఒక స్పష్టత కావాలి. స్పష్టత లేకుండా కనిపిస్తోంది. ఆ స్పష్టతను గనక ప్రభుత్వం వారు అందిస్తే ప్రజలు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పోపుల పెట్టెలో దాచుకున్న డబ్బుని పాలమ్మి, పిడకలమ్మి, వాళ్ళు తినకుండా కూడా బిడ్డల కోసం దాచుకున్న తల్లులు మనసులు ఇవాళ బాధపడుతున్నాయి. అందుకని దీనిని సరిగ్గా మళ్ళీ నిర్ణయం తీసుకుని పునరాలోచించి జాతిని ఒక సైకలాజికల్ ఫియర్లోకి నెట్టేస్తున్నారు.
ఒక భయంకరమైన ఒక ఆందోళన స్థితికి నెట్టేయకూడదు సంస్కరణలు వచ్చేటప్పుడు. యద్యదాచరిత శ్రేష్ఠ అన్నారు. ముందు ప్రముఖులైన వాళ్ళు దేనిని ఆచరిస్తారో ప్రజలందరూ కూడా దానిని ఆచరిస్తారు. ముందు ఇది ఒక సంస్కృతి మీద దాడిగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు బంగారంతో ముడిపడి ఉంటాయి అంటున్నారు సత్యవాణి గారు. అక్కడ ప్రతిభ సిద్ధంగా ఉన్నారు. అసలు మహిళా లోకం ఏమంటోంది, వాళ్ళ సెంటిమెంట్ ని టచ్ చేస్తే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, వాళ్ళ మనోగతం ఏంటో ప్రతిభ మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రతిభ, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ దేవి. దేవి, మీరు చెప్పినట్లుగా ఇది సంస్కృతి సంప్రదాయాలకు మాత్రమే ప్రతీకగా భావించిన అవసరం లేదు. ఎందుకంటే ఇది భారతీయులకు ఒక సెంటిమెంట్ కూడా. బంగారం అంటే ఎనలేని మమకారం వాళ్ళకి. అండ్ అతి ముఖ్యమైన విషయం, మహిళలకు అది ఒక భద్రత, భరోసా. బంగారం దగ్గరుంటే వాళ్ళకు ఉండేంత భద్రత మరే విషయంలోనూ ఉండదు అనేది మనం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎందుకంటే భూములు కొనలేని వాళ్ళు భూమి కంటే తక్కువ ధరకు దొరికే బంగారాన్ని కొనుక్కుని వాళ్ళ పిల్లల చదువుల కోసమనో రేపు వాళ్ళ పిల్లల కోసమనో అక్కరకొస్తుంది అన్న ఉద్దేశంతో ఎప్పుడు డబ్బులు చేతిలో ఉన్నా కూడా బంగారం మీద పెట్టడానికే వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. పంట చేతికొచ్చినా, వ్యాపారంలో లాభం వచ్చినా, లేదా ఉద్యోగికి బోనస్ వచ్చినా, ఏ రకంగా వచ్చినా కూడా వాళ్ళ కాస్త అమౌంట్ ని కూడదీసుకుని సంవత్సరాల తరబడి దాన్ని పోగేసుకుని ఇంట్లో దాచుకుని దాంతో బంగారం కొనుక్కుంటూ ఉంటారు. మరి అలాంటి భద్రత కలిగించే బంగారాన్ని ఇవాళ దగ్గరుంటే వాళ్ళు అభద్రతగా ఫీల్ అవుతున్నారు అంటే దానికి ఒకే ఒక్క రీజన్, నిన్న అరుణ్ జైట్లీ ప్రకటించిన దాని ప్రకారం ఒక్క మనిషి దగ్గర ఇంత బంగారమే ఉండాలి అని ఆంక్షలు పెట్టడం అనేది వాళ్ళని అభద్రతకు గురి చేస్తోంది. అంటే 500 గ్రాములకి మించి ఒక వివాహిత దగ్గర బంగారం ఉంటే దాన్ని గవర్నమెంట్ లాగేసుకుంటుందా, ఇలాంటివన్నీ కూడా రకరకాల అనుమానాలు వాళ్లలో రేకెత్తుతూ ఉన్నాయి. మరి వాళ్లలో ఉన్న భయాందోళనలకు కారణం ఏంటి? నిన్న అసలు అరుణ్ జైట్లీ ప్రకటించిన దానిపై వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తారా? దానికి సంబంధించిన సంబంధిత అధికారి ఇంటికి వచ్చి బంగారాన్ని చూపించండి అంటే వాళ్ళు చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ మన ముందు చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరు? నా పేరు జ్యోతిరెడ్డి అండి. నిన్న మనకు అరుణ్ జైట్లీ గారు మనకి ఒకటి ప్రకటన చేశారు కదా, సరే ప్రధానమంత్రి మోదీ ద్వారా వచ్చిన ప్రకటన జైట్లీ గారు చేశారు. November 8th రోజు మనకి 500 నోట్స్, ఇవి 1000 నోట్స్ ఇది చేయడము బ్లాక్ మనీ మీద కాబట్టి మహిళలందరము మేము ఒప్పుకున్నాము. 1 month 20 days నుంచి మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అది ఓకే మనకు అవినీతి మీద అరికట్టడం కాబట్టి ఒప్పుకుంటామండి. ఇంకా బ్లాక్ మనీ బయటికి తీయడము, తర్వాత మన దేశం బాగుపడుతుందన్న ఉద్దేశంతో మహిళలందరూ సపోర్ట్ చేసి ఇంతవరకు మీడియా ముందు కూడా ఏ మహిళ వచ్చి ఈ విషయాల మీద బ్లాక్ మనీ మీద చెప్పలేదండి. నిన్న చేసిన ప్రకటన గోల్డ్ మీద, హిందూ స్త్రీ మహిళలు, భారతీయ మహిళలు ఏంటంటే ముందుగా సెంటిమెంట్గా ఫీల్ అయ్యేది గోల్డ్. అంటే లక్ష్మి, మహిళ అంటేనే లక్ష్మీదేవి ప్లస్ గోల్డ్ను కూడా లక్ష్మీదేవి లాగా భావిస్తాం మేము. ఇప్పుడు ఏ పూజ చేసుకున్న అమ్మవారికి అలంకరించుకోవడము, ఎవరికి ఎంత కెపాసిటీ ఉంటే ముందు 10 రూపాయలు ఉన్నా 100 రూపాయలు ఉన్నా వాళ్ళ ఫస్ట్ థాట్ ఏమొస్తుందంటే జమ చేసుకొని గోల్డ్ కొనుక్కుందాము, భర్తకు తెలియకుండానో ఎవరికి తెలియకుండానో. నెక్స్ట్ మన పిల్లల ఫ్యూచర్ కోసము, లేదంటే మ్యారేజ్ చేసే అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు మాకు 2 అమ్మాయిలు ఉన్నారు. నాకు ఫస్ట్ థాట్ ఏమొస్తుందంటే గోల్డ్ ఉంటే సేవ్ చేస్తే రేపు కట్నం కిందకి ఇవ్వచ్చు కదా ఏదో అని అలా ఆలోచిస్తూ ఉంటాం. నిన్న పెట్టిన ఆంక్ష ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంత, కాని వాళ్ళకి ఇంత. ఇప్పుడు వివాహిత ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు భర్తకు తెలియకుండానో, ఇప్పుడు మా నాన్నగారు నాకు అన్ని ఆస్తులు ఇచ్చి అన్ని ఊరి నుంచి కూరగాయలు, బియ్యం అన్ని పంపిస్తున్నారు. మా హస్బెండ్ దాని మీద నేను కొంచెం జమ చేసుకొని లెక్కలు లేకుండా కొనుక్కుంటాం. ఇంతవరకు బిల్లులు మనకు ఎవరు చెప్పలేదు కదా ముందు నుంచి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇచ్చారు, పెద్దవాళ్ళు కట్నం ఇచ్చి పాత మోడల్స్ ఉన్నాయని కరగదీసి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాటికి ఏమి బిల్లులు లేవు. ఇప్పుడు కొత్తగా సరే ఏమైనా కొంటారు చేస్తారు అంటే బిల్లులు ఇవ్వమంటే ఓకే, మినిమం ఇంతే ఉండాలనే దాని మీద మహిళలందరూ ఆగ్రహంగా ఉన్నారండి. ఎందుకంటే అవి చూపించలేము. ఇప్పుడు అదొక భద్రతగా మనం పెట్టుకుని ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్న మహిళ ఇంతే ఉండాలి అనే దానికి చాలా చాలా బాధపడుతున్నారు మహిళలు. ఒకటి ఇది దీని మీద చేయడం మామూలు ప్రజలు, మామూలుగా సేవ్ చేసుకునే ప్రజలు, మహిళలు బాధపడతారండి. పెద్దవాళ్ళు ఇప్పుడు లోన్ ఉందనుకో, లోన్ తీసుకుంటాం, వెంటనే మనకు డబ్బులు అవసరం ఉందంటే ఫస్ట్ థాట్ వచ్చేది మన ఇంట్లో గోల్డ్ ఉంది కదా, గోల్డ్ లోన్ తీసుకున్నాం తక్కువ ఇంట్రెస్ట్ అని. గబ్బుకున్న మ్యారేజ్ ఉన్నా, ఇంకేదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ వచ్చేది మహిళ బ్యాంకుకి వెళ్ళిపోతుంది. తాకట్టు పెట్టుకుని తెచ్చుకుందాం, తన గోల్డ్ తన దగ్గర ఎంత ఉందని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుంటుంది, ఆ మనీ యూజ్ చేసుకుంటుంది. ఆ రకంగా ఎన్నో రకాలుగా గోల్డ్ యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, తను ఒక ఇదిగా అవినీతి ఏదో అనుకున్నాడు దానికోసం ఓకే, కానీ మామూలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ కేజీలు దాచిపెట్టుకున్న వాళ్ళు ఎక్కడ పోతారో తెలియదు. రాజకీయ నాయకులని, సినిమా వీళ్ళు స్టార్స్ వీళ్ళంతా ఎక్కువ సంపాదించుకుంటే ఏదైనా మామూలు ప్రజల మీద పడుతుంది. వాళ్ళు బాగానే
బాగానే ఉంటున్నారు, వాళ్ళు ఏదో రకంగా సేవ్ చేసుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మా ఇక్కడ హైట్ నగర్లో కమలానగర్ మహిళలందరూ క్వశ్చన్ చేస్తారండి. ప్రతి మహిళ క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉంది. అందరి దగ్గర మీరు అడిగి తెలుసుకోండి. అయితే దేవి వింటున్నారు కదా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలు అంటే ఇటీవల 2-3 సంవత్సరాలుగా కొన్న బంగారానికి ఎవరి దగ్గర కూడా ఇక్కడ రసీదులు లేవు. ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ వస్తువు కాదు. 2 సంవత్సరాలు వారంటీ ఉంది, 5 సంవత్సరాలు గ్యారంటీ ఉంది. సో ఈ రిసిప్ట్ ని మనం జాగ్రత్తగా దాచుకోవాలి అనుకోవడానికి. సో ఆ రకంగా ఎవరు కూడా రసీదులు పెట్టుకోలేదు. మరి అలాంటప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితం కొన్న వాటికి, అలాగే అంతకుముందు వాళ్ళు వంశపారంపర్యంగా వస్తున్న వాటికి వాళ్ళ తాతలు పన్నులు కట్టారా, ఇలాంటి లెక్కలన్నీ ఎక్కడి నుంచి తెచ్చి చూపిస్తామని ఒక ప్రశ్న అయితే రేజ్ అవుతోంది. ఇక్కడ మరొక మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నా పేరు అర్చన అండి. అర్చన, కానీ మాకున్న డౌట్స్లలో మోదీ గారు డైరెక్ట్గా వచ్చి మాకు క్లారిఫికేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్లాక్ మనీ వాళ్ళ కోసమని టార్గెట్ పెట్టారు. దే ఆల్ ఆర్ సేఫ్. అందరు వాళ్ళ ఇంట్లో హాయిగా ఉన్నారు. బ్లాక్ మనీకి వైట్ చేసుకుంటా, ఇంకా బ్లాక్ మనీకి ఎలా చేయాలో చేసుకుంటా, ఇవి అట్లీస్ట్ బిస్కెట్స్లలో పెట్టడంకి. కానీ ఇదంతా టార్గెట్ అనేది నార్మల్ పీపుల్ అవుతుంది, మా అలాంటి మహిళలు అవుతున్నారు. మా హస్బెండ్స్తోని మేము దాచి పెట్టుకుని చిన్న చిన్న చిట్టీలు వేసుకుంటా, బీసీ వేసుకుంటా, వ్యక్తి గోల్డ్ తీసుకుంటున్నాము. అది ఇప్పుడు ఎవరికి చూపించాలి? మేము రిసిప్ట్లు మా హస్బెండ్కి చూపించాలా, లేదా డైరెక్ట్ మోదీ గారికి చూపించాలా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ ఫర్ అస్. తను మాకు ఆన్సర్ ఇవ్వగలుగుతారా? ఇవాళ గోల్డ్ అన్నారు, రేపు ప్రాపర్టీ అంటారు. మీకు 2 రూమ్లోనే ఉండాలమ్మా, 3వ రూమ్ ఉండదు, దానికి ట్యాక్స్ కట్టమంటారు. అప్పుడు ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలా? ఇది తను చేస్తుంది బ్లాక్ మనీ వాళ్ళ కోసమే, 100% షూర్. అది మేము కూడా తనకు సపోర్ట్ చేస్తాం. కానీ దానికి ఇచ్చే టార్గెట్ మా లాంటి మహిళలు. వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే నల్లధనమే ఇప్పుడు నల్ల బంగారం అయిపోయింది. ఏ రోజైతే 8వ తారీఖు ప్రకటన విడుదలైందో వెంటనే ఆ నెక్స్ట్ 10 days లో 4,000 కోట్ల బంగారం కొనుగోలు జరిగాయి. సో నల్లధనంతో కొన్నదే ఆ బంగారం మొత్తం. ఇప్పుడు నల్ల బంగారం మీద కూడా మేము ఆంక్షలు విధిస్తాము, నల్ల బంగారాన్ని కూడా బయటకు తీస్తాం అనేది ప్రభుత్వ వాదన. ఓకే రైట్ అండి, మీ వాదన కరెక్ట్ ఉంది. కానీ మీరు వాళ్ళకి టార్గెట్ చేయండి. మీరు వాళ్ళకి టార్గెట్ చేయట్లేదు, మీరు నార్మల్ పీపుల్ కి టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ 50 grams ఉంటాయి, 500 grams అంటున్నారు. ఓకే ఫైన్, 500 grams. మా అమ్మ నాకు 10 పెళ్ళప్పుడు 20 తులాలు పెట్టింది. మా నాన్నమ్మ నాకు 30 తులాలు పెడుతుంది. మా అమ్మమ్మ నా సత్యం ముందు 40 తులాలు రాసిపోయింది. దాని రిసీట్లు ఎడిగిన తీసుకురాను నేను. పోయిన వాళ్ళకి పైకి లేపనా? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. నాకు ఈ డిజైన్ నచ్చలేదు, నేను నిన్ననే వెళ్ళేసి మార్చేసి కొత్త డిజైన్కి 50,000 ఇచ్చేసి వచ్చాను. దాని రిసీట్ ఎడిగిన తెస్తాను. ఇవన్నీ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ ఎవరు ఇస్తారండి? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఇది మాత్రం రాంగ్ అండి. మోదీ సార్ ఇది ఏం చేస్తున్నారు? ప్లీజ్ మహిళల కోసం ఆలోచించండి. మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్, ఎవరు వాళ్ళు బతకలేరు. వాళ్ళకి ఇవాళ 2,000 రూపీస్ నోట్ చూస్తున్నారు, వాళ్ళు భయపడుతున్నారు 2,000 నోట్ చూసి. అమ్మ దీన్ని చిల్లర ఏడికని తీసుకురాము అంటున్నారు. 10 రూపాయలు పాలకూర తీసుకోండి, 2,000 ఇస్తే వాడు మాకు కింద నుంచి మిద్దాక చూస్తున్నాడు. అంటే ఏమన్నట్టు ఇది? అంటే మేము టార్గెట్ కావాలా? చెప్పండి. బిగ్ అందరు అప్పులు చేసుకున్నారు, హాయిగా వాళ్ళకి రిలీజ్ చేసేసారు. వాడు హాయిగా అబ్రాడ్లో బతుకుతున్నాడు. లక్షలు మిలియన్స్ పెట్టి బిడ్డలో పెళ్లి చేస్తున్నాడు. వాడు హాయిగా బతుకుతున్నాడు కింది నుంచి మిద్దగా ధరించుకొని. మరి మా మీద ఎందుకండి మీకు కక్ష అంతగనము? ఎందుకు కక్ష? బయటకు వచ్చి కదా దేవి, నిజంగా వీళ్ళు రేస్ చేస్తున్న ప్రశ్నలన్నీ కూడా సహేతుకమైన ప్రశ్నలే. సో ఎలా వీటికి మేము రుజువులు తీసుకురాగలము? ఏది వంశపారంపర్య బంగారం, ఏది పన్ను కట్టిన డబ్బుతో మేము కొనుక్కున్న బంగారం అని చూపించాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరో మహిళతో మాట్లాడదాం. మీ పేరు? నమస్కారం, లక్ష్మీ సావిత్రి నా పేరు. ఇప్పుడు మాది చిన్న జీతాలు మేము వచ్చిన దాంతో సరిపెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాం. 100 రూపాయలు 50 రూపాయలు అలా చీటీ కట్టుకుని అలా చేసుకుని అలా కాలక్షేపం చేస్తున్నాం మేము. అలాంటప్పుడు ఇవాళ బంగారం మీద టార్గెట్ వేసి మమ్మల్ని అందరినీ బయటికి లాగటానికి అది సంస్కారం పద్ధతి కాదు. అది అక్కడ సంస్కారం అనేది కాదు. కానీ ఏంటంటే బ్లాక్ మనీ చేశారంటే పద్ధతిగా బాగుంది, చాలా బాగుంది, ఒప్పుకుంటాం, అందరం ఆయనకి సపోర్ట్ చేస్తాం. కానీ ఈరోజు లేడీస్ని అందరినీ బయటికి లాక్కొచ్చేసి బంగారం మీద టార్గెట్ చేస్తే అది పద్ధతి కాదు కదా అసలు. అది ఇప్పుడు దాచుకున్న బంగారం అంతా బయట పెడితే మాదంతా బ్లాక్ మనీయా? అంటే బ్లాక్ మనీ చేసిన వాళ్ళందరూ మంచి వాళ్ళ? మేము చేసిందంతా బ్లాక్ మనీ, వాళ్ళు చేసినంతా గోల్డ్ మనీ అనమాట. వాళ్ళు చేసిందంతాను వెంటనే ఇప్పుడు ఎవరైతే బ్లాక్ మనీ చేశారో, ఎవరైతే ఆ బ్లాక్ మనీ డబ్బులు కొని గోల్డ్ మీద పెట్టారో వాళ్ళు టార్గెట్ చేయాలి. బంగారం షాపుల మీకు వెళ్ళాలి వాళ్ళు. వెంటనే మా మీకు రావడం ఏంటి? మా మీకు రాకూడదు అసలు. అది పద్ధతి కాదు, ఇంపాసిబుల్ కాదు అది అసలు. అది 8వ తారీఖు నుంచి ఇలా జరుగుతోంది ఇది. రైట్. అంటే 8వ తారీఖు తర్వాత ఎవరెవరు కొనుగోళ్లు చేశారో, ఏ బంగారం షాపుల అమ్మకాలు జరిగాయో వాళ్ళని టార్గెట్ చేయాలి. చిన్న ఫ్యామిలీ మీద టార్గెట్ చేస్తే మేము ఎట్లా బతకాలమ్మా ఈ రోజు? మేము అసలు ఎలా ముందు నుంచి చేస్తే ముందు నుంచి గోల్డ్ మీద పెడితే ఈ రోజు మేము చక్కగా ఆనందంగా అయ్యో ఈయన పెట్టారు మేము కూడా కట్టేయాలని టెన్షన్ ఇంటి అద్దె ప్రకారం ఎలా కడుతున్నామో, పాలకు ఎలా కడుతున్నామో, కరెంట్ బిల్ ఎలా కడుతున్నామో, ఫోన్ బిల్ ఎలా కడుతున్నామో అలా ఈయనకు కూడా కట్టేసాం మోడీకి. ఈయన మొదటి నుంచి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఈ సమస్య లేకపోను కదా. ఈయన మధ్యలో వచ్చి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమేం చేయాలి ఈ రోజు?
అంటే మేము నల్లధనం నల్ల బంగారం బయటకు తీసుకురావాలంటే 8వ తారీఖు తర్వాత ఏదైతే 4,000 కోట్ల బంగారం కొనుగోలు జరిగాయని చెప్తున్నారో ఆ గోల్డ్ షాప్స్ మీద ఈ మధ్య కాలంలో కొన్న వాళ్ళ మీద వెళ్ళి ఫస్ట్ దాడులు చేయండి, వాళ్ళని లెక్కలు అడగండి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు సూచిస్తూ ఉన్నారు. మీ పేరండి? నా పేరు నళిని అండి. మా వారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. అప్పటి నుండి మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఆల్రెడీ మేము కట్టేసే ఉంటాం, ట్యాక్స్ అవి కడుతూనే ఉంటారు కదా. దాని మీద కల్లా మేము పైసా కూడబెట్టుకొని సంపాదించుకొని మెల్లగా ఒకటి తులం అట్లా చేసి పెట్టుకున్నాము, కూడబెట్టుకొని అట్లా చేసుకున్నాము. అట్లా చాలా చేస్తాము. అట్లా అంటే ఎప్పటి నుండో ఉంటుంది కదా అది. ప్లస్ మా అమ్మ వాళ్ళు మాకు ఇచ్చారు బంగారం, అప్పుడే 20 తులాలు 30 తులాలు దానిక పెట్టారు మాకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము కూడబెట్టుకుని మళ్ళీ పిల్లల పుట్టినరోజులని పిల్లల పెళ్లిళ్ళకని అప్పుడు అవి కూడా పెడతాము, మేము కొనుక్కుంటూ ఉంటాం. ఇదన్నీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే కాబట్టి దానిలో ఎంప్లాయ్ దాని నుంచే పెట్టుకుంటాం, శాలరీ నుంచే పెట్టుకుంటాం. అటువంటిది ఇప్పుడు దాని మీద మాకు ట్యాక్సీ అంటే చాలా ఇంపాసిబుల్ అండి. చాలా కష్టం అవుద్ది కూడా అండి. ఇంత ఇట్లా కాదు, ఇంతవరకు మేము సపోర్ట్ చేసాం, చాలా వరకు సపోర్ట్ చేసాం. మొన్న ఇది క్యాష్ అంటే కూడా మేము ప్రతిసారి రోజుకి వెళ్ళేసి మేము క్యాష్ అక్కడ నిల్చొని చాలా చేస్తున్నాం, చాలా బాధలు పడుతున్నామండి. అటువంటి టైంలో ఇప్పుడు ఎందుకు మోడీ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారని అనుకుంటున్నారు మీరు? అంటే తరతరాలుగా బంగారం అనేది మనకి సంప్రదాయంగా వస్తూ ఉంది, ప్రతి మహిళ కూడా అదొక సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంది, ఒక బాధ్యత ఒక భరోసా అనేది దానిపైనే ఉంటుంది. ఎందుకు మోడీ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? మంత్రులు ప్రధానమంత్రులు ఇంతమంది వచ్చినా ఎవరు బంగారం మీదకి వెళ్ళలేదు, ఎంతమంది బంగారం మీదకి వెళ్ళలేదు. ఇంతమంది కూడా ఈ రోజు బ్లాక్ మనీ చేసి 500 కాగితం మార్చేసి 1000 రూపాయలు మార్చేస్తే ఈ చిన్న ఫ్యామిలీలు అందరూ 2000 పట్టుకెళ్ళి ఈ నోట్ ఇస్తే వాళ్ళు ఎట్లా చిల్లరిస్తారు? వాళ్ళు ఎక్కడి నుంచి చిల్లర తెస్తారు? 500 అంటే చిల్లరిస్తున్నారు, 2000 అంటే చిల్లరి ఇవ్వట్లేదు, వెళ్ళిపోమని చెప్తున్నారు మమ్మల్ని. మేము ఎక్కడ మార్చుకోవాలి? 2000 రూపాయలు అట్టుకెళ్ళి ఎక్కడ మార్చుకోవాలి? ఇప్పుడు మన టాపిక్ బంగారం కాబట్టి బంగారాన్ని ఎందుకు కిందకు తొక్కేయాలని చూస్తున్నారు? అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర బంగారం ఉంటే అలాంటి వాళ్ళందరినీ వదిలేస్తారు అనమాట, పెద్ద వాళ్ళందరినీ వదిలేస్తారు. చిన్న ఫ్యామిలీలందరినీ బయటకు లాగేస్తే వీళ్ళు ఈ అన్నం కూడా తినకుండా చేయటాక అనమాట. ఇంతకన్నా ఇంకేం లేదు ఇందులో, అంతే కదా. ఇది తినడానికి మమ్మల్ని అందరినీ బయటకు లాగుతున్నారు అనమాట. 10 రూపాయల బంగారం మా దగ్గర ఉండకూడదు, 100 రూపాయల బంగారం మా దగ్గర ఉండకూడదు. మేము ఎలా బతకాలి? ఇంకా అసలు ఎలా చేయాలి? ఇప్పుడు ఈ బంగారం అవసరం ఉంది, బ్యాంకులో పెట్టుకుంటాం, తెచ్చుకుంటారు. రేపు ఇంటి కట్టలేకపోతాం, రేపు పొద్దున ఇంటి ఓనర్ వచ్చి మమ్మల్ని ప్రాణం తీస్తారు. అప్పుడు మేము ఏం చేయాలి? ఈ బంగారం లోన్ పెట్టి ఆయన మాట కోసం గౌరవం కోసం మేము వెళ్ళి ఇంటి అద్దె కట్టాలి, అక్కడ పథకాల కోసం ఇంటి అద్దె కట్టాలి కదా మేము. అలాంటప్పుడు మమ్మల్ని బంగారం కూడా మీ దగ్గర లేకుండా చేస్తున్నారు. మేము ఎలా బతకాలి? ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? మేము ఇక్కడ మహిళల ఆక్రోశం ఆవేశం మీరు చూస్తున్నారు కదా దేవి. వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్క కారణంలో కూడా ఒక నిజం దాగి ఉంది. నిజంగా రోజు బ్యాంకుకి వెళ్ళి ఏటీఎంలకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకునే సిచ్యువేషన్ లేదు. మీకు తెలుసు ఎంత క్యూ లైన్స్ ఉంటున్నాయి అనేది. సో ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళ దగ్గర ఉన్న అవసరాలు వెంటనే తీర్చుకోవడం కోసం వాళ్ళ బంగారాన్ని బ్యాంక్ లో తాకట్టు పెట్టినట్లయితే వాళ్ళు కొత్త నోట్లు ఇస్తారు, వాళ్ళతో వాళ్ళ నెలవారీ ఖర్చులు వెళ్ళిపోతాయి అనేది వీళ్ళ ఆలోచన. మరొక మహిళతో మాట్లాడదాం. చెప్పండి. నా పేరు రమణి అండి. పెట్టారు, చాలా బాగుంది, కానీ ఇది ఎంతవరకు మరి మా వారసత్వంగానే ఒకటి మాట చెప్పారు. వారసత్వం అనేది మరి ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మేము మాకంతా ఇచ్చింది వారసత్వంగానే ఇచ్చారు గోల్డ్, అది మరి వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు. ఇంకొకటి మాకు ఓన్ హౌస్ ఉంది, మాకు రెంట్లు వస్తాయి బాగా. మేము వచ్చిన ప్రతిదీ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. మీ భర్త సంపాదించే సంపాదన మొత్తం ఏ సేవింగ్స్ ఉన్నా మేము గోల్డ్ మీదే పెడతాము. మరి ఇలా వస్తుందని మాకు తెలియదు కదా, మేమేమి రిసిప్ట్ రూపేనా ఏది పెట్టుకోలేదు. మళ్ళీ ఇంకొకటి మేము లేడీస్ అంతా కలిసి చిట్టీలని అవి వేసుకుంటాం. మా ఏ సేవింగ్స్ ఉన్నా కూడా కిటీ పార్టీలని అలా సేవింగ్స్ రూపేణ మేము జమ చేసుకొని అవి కూడా గోల్డ్ మీద పెట్టుకుంటాం. అది మీకు యూజ్ చేసుకోవడానికి ఇచ్చిన చేతి ఖర్చుల్లో సేవ్ చేసుకుని చిట్టీలు కట్టుకుంటున్నది కూడా మేము ఇలా కిటీ పార్టీలని అలా జమ చేసుకొని అది కూడా గోల్డ్ రూపేణ పెడతాము. ఇంకొకటి గోల్డ్ స్కీమ్లు వచ్చాయి ఇప్పుడు కొత్తగా, అవి కూడా గోల్డ్ స్కీమ్ ప్రతి నెల మేము అవి కూడా సేవింగ్స్ లలో అవి ఇప్పుడు ఏ గోల్డ్ షాపుల్లో కూడా ప్రతి దాంట్లో స్కీమ్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ 3000 5000 అలా మన కెపాసిటీ బట్టి, మా కెపాసిటీని బట్టి మాకు ఎంత మిగిలిందంతా కూడా మేము అట్లా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎమర్జెన్సీకి ఉండేది గోల్డేనండి. క్యాష్ ఎవరు ఇంట్లో పెట్టుకోరు, కట్టలు క్యాష్ ఎవరు పెట్టుకోరు. పెట్టుకున్న వాళ్ళంతా మార్చేసుకున్నారు, వాళ్ళని ఎవరు పట్టుకోలేదు. అసలు ముందు టార్గెట్ మీరు వాళ్ళ మీద ఎందుకు చూపించట్లేదు? మహిళలంతా మెయిన్ అడిగేది అదేనండి. ముందు ఎవరైతే ఎక్కువ పెట్టుకున్నారో, నల్లధన రూపేణ పెట్టుకున్నారో వాళ్ళని టార్గెట్ చేయండి ఫస్ట్, మామూలు సాధారణ మహిళల మీద కాదు మీది. రైట్, వింటున్నారు కదా దేవి. ప్రధాని మోడీ పెద్ద నోట్లు రద్దు చేస్తే సమర్థించాం,
బ్యాంక్స్ ముందు గంటలు గంటలు క్యూలో నిలబడి 2000 3000 డ్రా చేసుకోండి అంటే మేము సపోర్ట్ చేశాం. కానీ ఇప్పుడు బంగారానికి పరిమితులు విధిస్తాం, మీ ఇంటికి వచ్చి మేము బంగారం చెక్ చేస్తాం, దానికి మీరు లెక్కలు చూపించాలి, పన్నులు కట్టిన బంగారం అయితేనే మీ దగ్గర ఉంటుంది, లేదా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, ఇవన్నీ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోము అని చెప్తున్నారు దేవి. ఇక్కడ ఇది హైదరాబాద్ లో మహిళల మనోగతం. మరొక వైపు మనకి మరింత వివరాలు అందించడానికి విజయవాడలో స్వప్న కొంతమంది మహిళల దగ్గర రెడీగా ఉన్నారు. ఓటీ స్వప్న. థ్యాంక్ యూ ప్రతిభ. ఇప్పటి వరకు మా కొలీగ్ ప్రతిభ హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది మా కొలీగ్ ప్రతిభ అందించారు. ఇప్పుడు విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది, విజయవాడలో మహిళలు ఏమంటున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు నల్లధనాన్ని బయటకు తీసుకొస్తాం, నల్లధనం కుబేర్ల బడతం పడతాం అంటూ చెప్పిన మాటలు నిజం చేసేందుకు మోడీ తీసుకున్న నిర్ణయం కేవలం నల్లధనం ఉన్న వారిపైనే ప్రభావం చూపిస్తుందా, లేకపోతే సామాన్యులు అటు మధ్యతరగతి వర్గాలు కుదేలవుతున్నాయి? ఇప్పటి వరకు పెద్ద నోట్ల రద్దుతో అదే జరిగింది. మరి ఇప్పుడు బంగారం విషయంలో కూడా బాంబు పేల్చారనే చెప్పాలి మోదీ. మరి ఈ నల్లధనం విషయం పైన ఇక్కడ మహిళలు ఏమంటున్నారో మనం ఇప్పుడు ప్రస్తుతం మహిళా కళాశాల వద్ద ఉన్నాం. అక్కడ ప్రిన్సిపల్ అలాగే లెక్చరర్స్ ఇంకా విద్యార్థులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ నల్లధనం పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నల్లధనం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్ అమ్మా టు ద కంట్రీ. ఎందుకంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి ఇది భయంగా ఉంది, కానీ సామాన్య ప్రజానీకానికి మాత్రం అందరూ ఆహ్వానించదగ్గర. బంగారం ఇప్పుడు ప్రస్తుతం నిన్న చెప్పారు కదా, బంగారం మీ దగ్గర 500 కన్నా 500 గ్రాముల కన్నా ఎక్కువగా ఉండకూడదు. అదే పెళ్లి కాని మహిళల్లో అయితే 250 గ్రాముల కన్నా ఎక్కువ ఉండకూడదు, మగవారి వద్ద 100 గ్రాముల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ విషయం మీద మీరేం చెప్తారు? అంటే ఇది ఏంటంటే రోజుకు ఒక వదంతి వస్తుంది, దానివల్ల కొంచెం ఆడవాళ్ళు కంగారు పడుతున్నారేమో. కానీ ఏంటంటే అంతకుముందేమో 650 గ్రామ్స్ అన్నారు, ఈ రోజు పేపర్లో 500 గ్రామ్స్ అని అన్నారు. అంటే అది క్లారిటీ అనేది ఇవ్వటల్లా గవర్నమెంట్. అంటే 500 గ్రామ్స్ వరకు అయితే వితౌట్ పే బిల్లా అనేది తెలియట్లేదు. ఆ తర్వాత మోర్ దాన్ దట్ అమౌంట్ అని అంటే బిల్స్ సబ్మిట్ చేయాలి, అది వైట్ మనీ అయితే నో ప్రాబ్లం అన్నట్టు న్యూస్ వస్తుంది. మరి అలాంటప్పుడు ఏంటంటే కామన్ మ్యాన్కి అంటే ఎంప్లాయీస్కి మాత్రం నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ ఉన్న సేవింగ్స్లోంచే కొనుక్కుంటారు, అలాగే వాళ్ళంతా వైట్ మనీ చెక్స్తో ఇచ్చేసి ఉంటారు. కాబట్టి ఇది ఆ ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులకి, అలాంటి ఆడవాళ్ళకి మాత్రం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్ అంటే బ్లాక్ మనీతో ఉన్నదా, లేకపోతే తరతరాల నుంచి వస్తుందా, ఇప్పుడు కొన్నదా, ఇది ఎలా డిసైడ్ చేస్తారు? అదొక్కటే అందరికీ డౌట్ గా ఉంది. అది ఇంకోటి ఏంటంటే తరతరాల నుంచి ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చిన గోల్డ్ కి డాక్యుమెంటేషన్ చూపించమంటున్నాడు. అది ఎలా సాధ్యం అసలు? ఎందుకంటే తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ పిల్లలకి, మనవరాళ్ళకి, మనవాళ్ళకి, కూతుళ్ళకి అలా చాలా ఇస్తూ ఉంటారు గోల్డ్. దానికి ఎలా ప్రూఫ్ చూపిస్తారు? అడుగుతున్నారు. ఉండొచ్చు కానీ ప్రూఫ్ కావాలంటున్నారు. ఏ ప్రూఫ్, ఏ విధంగా ఇస్తారు? ఈ రోజు వాళ్ళు లేరు కదా, ఆ తాతలు నాయనమ్మలు లేరు, మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన గోల్డ్కి సంబంధించింది ఎలా చూపిస్తారు? దానికి ఏ విధంగా ప్రూఫ్, ఏ విధంగా డాక్యుమెంటేషన్ చూపిస్తాం? ఈ రోజు కొన్న గోల్డ్ కంటే అందరి దగ్గర బిల్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర బిల్స్ ఉండని వాళ్ళు ఇబ్బంది పడతారు, దే విల్ బి పెనలైజ్డ్. మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేదు, మిగతా వాళ్ళ బిల్స్ వైట్ చూపించే వాళ్ళకి లేదు. కానీ ఆ ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీకి ఏంటి దాని సమాధానం? అలాగే ఇప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు అత్తగారులు పెడతా ఉంటారు పిల్లలకి, దానికేంటి గిఫ్ట్గా ఇస్తారు. ఎవరు అమ్మమ్మలు, నాయనమ్మలు, మామలు వీళ్ళందరూ చాలా గిఫ్ట్స్గా ఇస్తారు, వాటి గురించి ఏంటి? అలాంటివన్నీ కూడా క్లారిటీ రావాల్సింది ఉంది చట్టంలో. అది అంటే మేము అనుకుంటాం త్వరలో దాని గురించి కూడా ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాం. లేకపోతే ఏంటంటే ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉండి లేడీస్ చాలా కంగారు పడతాం అనేది జరుగుతుంది. మెయిన్ అది వస్తుంది. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్ బ్లాకా వైటా అనేది ఏ విధంగా మీరు నిరూపించగలుగుతారు? బిల్ చూపించే నిరూపించగలుగుతాం. ఎక్కువ గోల్డ్ ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది, కానీ మినిమం ఉన్నప్పుడు అదేం ప్రాబ్లం అవుదమ్మా. ఈ మార్పు, ఈ గోల్డ్ మీద నియంత్రణ అనేది చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి వనరుల మీద దోచుకోవటం, విచక్షణ రహితంగా దోచుకోవటం మానేయండి అనే తరుణంలో ఈ నియంత్రణ తేవడం అనేది చాలా మంచిది. ఆ ఎక్సెస్ గోల్డ్ని మనం మన దగ్గర నిల్వ ఉంచుకోకుండా శాస్త్ర విజ్ఞాన పరిశోధన కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ తయారీలో ఉపయోగించుకోవచ్చు. అలాగే దీనికి గోల్డ్ కూడా ప్రత్యామ్నాయాలు వచ్చే తరం, మా యువతరం వాళ్ళు తప్పకుండా చూసుకుంటారు. సో గోల్డ్ ఒక్కటే ఉండాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉంటుంది ఆ గోల్డ్ అంతటికి కూడా ఇప్పుడు మీరు లెక్కలు అడిగితే ఆ లెక్కలు చూపించగలరా? మీరు చూపించలేమండి, చెప్పండి. చూపించలేము. ఎందుకంటే ఇలాంటి చట్టం ఒకటి వస్తుందని, ఇలా జరుగుతుందని మనం గతంలో ఊహించలేదు కాబట్టి మనకి గిఫ్ట్లుగా వచ్చినాయి కానీ, మనం గిఫ్ట్ ఇచ్చినవి కానీ వాటి మనం ఏమీ మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇది కష్టమే. మీరేం చెప్తారు? నల్లధనాన్ని బంగారం రూపంలో మార్చి దాసేస్తున్నారు కాబట్టి ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం, చర్చ జరగటం అనేది.
కానీ సింహద్వారాన్ని వదిలేసి చీమల ద్వారాలు పట్టుకున్నట్టు చాలా కోట్ల డబ్బులు దాచిపెట్టి బంగారాలు బిస్కెట్లు దాచిపెట్టిన వాళ్ళని వదిలేసి ఇప్పుడు మధ్య తరగతిలో ఇంత హాట్గా డిస్కషన్ జరగటం అనేది దానికి ఇప్పుడు సమయం కాదు. ఎందుకంటే నల్లధనం అటు ఇటు వెళ్తూనే జనం చాలా గందరగోళంలో ఉన్నారు. కాబట్టి దీని గురించి డిస్కషన్ జరగటం చాలా మంచిది. బంగారం ఎంత ఉండాలి అనేది ఒక లిమిట్ పెట్టడం కూడా మంచి దగ్గర ఉన్నట్టుండి ఇంత బంగారమే ఉండాలి, ఇంతకు మించి ఉంటే లెక్కలు చూపించాలి, లేకపోతే మొత్తం లెక్కలు చూపించాలి ఎంతవరకు కరెక్ట్ అండి? నిజాయితీగా ఉన్న ఉద్యోగులు, మధ్యతరగతి వాళ్ళు, కష్టపడేవారు తప్పకుండా లెక్కలు చూపించగలరు. కొన్ని వర్గాలు చూపించాలి అంటే మేడం ఇప్పుడు పాత తరాల నుంచి వస్తుంది బంగారం, దానికి ఎలా లెక్కలు? పాత తరాల నుంచి మాత్రం చాలా కష్టం అమ్మా, అది నేను ఒప్పుకుంటాను. కొంత ఉంది కానీ కొన్నది ఉంటది. బిల్లులు కూడా దాచిపెట్టరు. ఇలా ఒక రోజు వస్తుంది, ఈ రోజు మనం ఇలా చూపించాలి అని ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు ఎలా చూపిస్తారు? అది చాలా కష్టం. అది మాత్రం నేను అనుకోవటం గవర్నమెంట్ దీని గురించి ముందు క్లారిటీ ఇవ్వాలి. ఇన్ని డిస్కషన్స్ కి అవకాశం ఇవ్వకుండా గవర్నమెంట్ షుడ్ ఓపెన్ దేర్ డిస్కషన్. అంతేగాని దీని గురించి ఎంతసేపు ఇలానే డిస్కషన్స్ జరిగి ఏదో ఒక కంక్లూజన్కి వచ్చి గందరగోళం ఎక్కువ కాలం కొనసాగడం గవర్నమెంట్కి మంచిది కాదు. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతటికి మీరు లెక్కలు చూపించగలరా? బిల్స్ అనేవి ఏవైనా 14 సంవత్సరాల వరకు ఉంచాలి అనేది చాలా చట్టాల్లో చెప్తారు. మరి అంతకాలం ఎప్పుడో పెళ్లిళ్ళప్పుడు పెట్టిన బంగారం, చిన్న పిల్లలు చిన్నప్పుడు కొన్న బంగారంకి బిల్స్ ఇంతవరకు ఉంచడం అనేది కష్టమైన పని. పాత వాటికి బిల్స్ అయితే చూపించలేము. అంటే ఇప్పుడు ముందు ఇదంతా కూడా ఊహాగానాలు అన్నారు కొంతమంది, తర్వాత 600 గ్రామ్స్ అన్నారు, తర్వాత 500, 250, ఇట్లా 100 ఇలా చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇండియన్ సొసైటీలో ఏ మాత్రం సేవింగ్స్ ఉన్నా కానీ బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, అవసరంలో ఆదుకుంటుందని. సో దానికి స్పష్టమైన వివరణ కావాలి. ఒక లిమిటేషన్ అనేది అవసరమే. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక అన్ప్రొడక్టివ్ అసెట్, దాని మీద మళ్ళీ మనకేమి ఇన్కమ్ రాదు. నిరుపయోగంగా మనీ గోల్డ్ రూపంలో ఉండిపోతుంది కనుక ఇది ఆహ్వానించదగిన పరిణామమే. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీరేం చెప్తారు? మీ అభిప్రాయం చెప్పండి. యాక్చువల్గా దిస్ ఇస్ ఎ గుడ్ సైన్ అండి. ఎందుకనంటే ఎకానమీ ఒక విధంగా రైట్ ట్రాక్లోకి వస్తుంది అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇండియన్ సొసైటీ ప్రాచీన భారతదేశం నుంచి కూడా బంగారం అన్నది మన ఆలయాలు అవన్నీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఉంది. బంగారం అనేది మనకు ఒక అసెట్. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అసెట్ని ఇంకొక రూపంలో ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా అసెట్ని డైవర్ట్ చేసుకోవచ్చు. మరి మనీ అంతా బ్లాక్ మనీ అంతా కూడా గోల్డ్ మీద కాకుండా ఎకానమీ డెవలప్ అవడం కోసం షేర్స్ మీద, పబ్లిక్ అండర్టేకింగ్స్ మీద. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న బంగారానికి ఇప్పటికిప్పుడు లెక్కలు చూపించండి అంటే మీరు చూపించగలరా? లెక్కలు చూపించడం అంటే చూపించలేవు. ఎందుకంటే యాన్సిస్టర్స్ నుంచి వచ్చింది, ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడు పెట్టింది, లెక్కలు చూపించలేవు. కానీ దానికి ఒక లిమిట్ పెట్టి ఈ లిమిట్ నుంచి ఈ డేట్ నుంచి మనం చూపించక్కర్లేదు, పలానా డేట్ నుంచి చూపించడం అంటే అది ఈజీ. అది మరొకరి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. మీరు చెప్పండి అమ్మా, మీ దగ్గర ఉన్న బంగారం అంతటికి ఇప్పుడు లెక్కలు తీసుకురాగలరా? మా సగం వరకు తీసుకురాగలుగుతాము. మిగతావి మా అమ్మలు పెట్టినవి, నాయనమ్మలు పెట్టినవి, వాటికైతే తేలేము. అందరి అభిప్రాయమే, నా అభిప్రాయం కూడా. కానీ చట్టం అనేది తేవడం అనేది బాగానే ఉంటుంది. కానీ దీనికంటూ కొన్ని నిబంధనలు అవి పూర్తిగా మాకు తెలియచేసి ఆ ప్రకారం దాన్ని అమల్లోకి తెస్తే బాగుంటుంది. 2, మా పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి లాకర్స్ ఉండవు, వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు. మరి అదంతా తీసుకొచ్చి మా దగ్గర దాచిపెట్టమని ఇప్పుడు మా కోడళ్ళే నా దగ్గర ఉన్నాయి. మరి అలాంటి వాటికి లెక్క చెప్పమన్నప్పుడు అది కొంత కష్టం. వాళ్ళ అమ్మలవి ఉంటాయి, వాళ్ళవి ఉంటాయి. మేము ఉద్యోగాల్లో ఉన్నాం, తాళాలు వేస్తాం అంటారు అలాంటప్పుడు. కాబట్టి వాటన్నిటికీ కూడా ఏదైనా ఇవి ఇచ్చి క్లియర్గా క్లారిటీ ఇచ్చి పెట్టాలి. అంతేకాకుండా మరి మనకి తెలిసి అందరికీ తెలిసిందే స్విస్లో గోల్డ్ అంత బంగారు నిధులు రిజర్వ్స్ ఉండిపోయింది. ఆ గోల్డ్ రిజర్వ్స్ మీద మనం ఏదైనా పెట్టి తాగలిగిన రోజు ఈ చట్టం అనేది మనం ఆహ్వానించగలుగుతాం. కానీ అది కాకుండా దాన్ని అక్కడ నుంచి సామాన్య ప్రజల దగ్గర ఉన్న బంగారం మీద వేయడం వల్ల మాత్రం ఇది మనకి ఏమంత ఉపయోగకరంగా ఉండదు. సామాన్య ప్రజలే ఇబ్బంది పడతారని అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్ కి కేవలం బిల్లులు చూపిస్తే సరిపోదు, అది ఎక్కడి నుంచి వచ్చిందా ఆ సొమ్ము, అది కొనడానికి ఉన్న సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అవి కూడా చూపించాలి. మీరు చూపించగలరంట? అమ్మ మాకు భయం లేదమ్మా, ఎందుకంటే మేము సంపాదించిన ప్రతి రూపాయికి మేము పన్ను కడతానే ఉన్నాం. అవన్నీ మాకు రికార్డెడ్ గా ఉంటది, మా ట్యాక్స్ పేమెంట్. దాంట్లోంచి మా సేవింగ్స్ కూడా మా రికార్డెడ్. అందుకని మాకు అలాంటి ఎంప్లాయీస్ కి మాకు భయం ఏమీ లేదు. నేను అనేది మీరంటే మీరు కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా బిల్లులు ఉంటాయి. బిల్లులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు? తరతరాల నుంచి వచ్చింది ఉంటాయి. తరతరాల నుంచి వచ్చిన వాటికి చూపించాం. ఇప్పుడు మేము కొనుక్కున్నవన్నీ మా బిల్స్ ఉంటాయి. తర్వాత మా ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మా అన్ని రికార్డెడ్ ఇన్కమ్. ప్రతి రూపాయి మీద మేము పన్ను కడుతున్నాం. కాబట్టి మా దగ్గర ఆ ప్రశ్న రాదు. నల్లధనం ఉన్నవాళ్ళు
లోపల దాచేసిన వాళ్ళు డిమానిటైజ్ విధంగానే ఆ రాత్రి కొన్న వాళ్ళు భయపడాలి, కానీ మాలాంటి సామాన్య ప్రజలు అసలు భయపడాల్సిన అవసరమే మాకు లేదు. రైట్, మీరు చెప్పండి మేడం. మేడం, ఆడవాళ్ళకి సెకండరీ ఇన్కమ్ అండి, ఇన్కమ్ అనేది. దీంతో ఆడవాళ్ళకి సహజంగా బట్టల మీద బంగారం మీద ఎక్కువ మోజు ఎక్కువ, అందువల్ల చాలా వరకు దానికే ఖర్చు చేస్తారు దానికి. అందువల్ల దీనిని రిస్ట్రిక్షన్ పెట్టడం అనేది మాకు భావ్యంగా లేదు. మీ దగ్గర ఉన్న గోల్డ్ ఇప్పుడు ఎంత గోల్డ్ ఉంది, అదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా కొన్నారు అన్నది అంతా గవర్నమెంట్కి అంతా. మీ దగ్గర అంటే కాదు, మామూలుగా మీరైతే ఎలా స్పందిస్తారు? మేము స్పందించడం అంటే మేము యాక్చువల్గా అయితే మేము అసలు ట్యాక్స్ కట్టిన తర్వాతే మేము పన్ను అనేది మేము గోల్డ్ అనేది కొనుక్కుంటాము. మీ దగ్గర ఇంత గోల్డ్ కన్నా ఎక్కువగా ఉంటే ఇచ్చేయాలి, లేదంటే ఉన్న గోల్డ్ అంతటికి లెక్కలు చూపాలి. తరతరాల నుంచి వస్తుంది గోల్డ్, ఆ గోల్డ్ అంతటికి కూడా ఇప్పుడు మీరు లెక్కలు చూపించగలరా? మేము చూపించలేమండి, తరతరాలుగా వచ్చే గోల్డ్కి లెక్కలు చూపించలేము. ఇప్పుడు మాత్రం మేము లెక్కలు చూపించకపోయినా మీరు ఎవరు వచ్చి మమ్మల్ని ఇది చేసినా కానీ మేము ఫుల్ ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన ఇన్కమ్తోనే కొనుక్కున్నాం అనేది స్పష్టంగా చెప్పగలం. కొన్నప్పుడు ట్యాక్స్ కడితే సరిపోదు, ఇప్పుడు ఉన్న గోల్డ్ కి లెక్కలు చూపించాలి. ఒకవేళ మీరు గనక లెక్కలు బ్లాక్ మనీతో కొనుక్కోలేదు కదమ్మా, మేము ట్యాక్స్ లెక్కలు చూపించడానికి మేము పూర్తిగా వైట్ మనీతోనే మేము కొనుక్కున్నాం. దానివల్ల మేము లెక్కలు చూపించాలి కదమ్మా. అమ్మమ్మలు నాయనమ్మలు ప్రియంగా ఇచ్చేది ఉంటుంది మనవరాళ్ళకని, కూతుర్లకని, కోడళ్ళకని. ఇక దానికి మనం లెక్కలు ఎలా చూపిస్తామమ్మా? దానికి అసలు లెక్కలు ఇప్పుడంటే ఇక నుంచి ఈయన పెడితే గనక కరెక్ట్ గా అన్ని తీసుకునే సాంప్రదాయం. అసలు ఆడవాళ్ళకే ఇష్టమైనది. ఆడవాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అంతటికి కూడా లెక్కలు చూపిస్తే బ్లాక్ మనీ అంతా వైట్ అయిపోతుంది అంటారా? మీ అభిప్రాయం? అవ్వదండి, అది మట్టుకు అవ్వదు. ఏకీభవించట్లేదండి, దానికి మేము ఏకీభవించటం లేదు. సరే, ఇక్కడైతే కొంతమంది మహిళలు మరికొంతమందితో మాట్లాడదాం. చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రతి మనిషికి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మోడీ గారు కోట్ వేసుకున్నారు, చాలా కాస్ట్లీ కోట్ అని పేపర్లో అంతా వచ్చింది. ఆయనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అలాగే మరి మహిళలందరికీ బంగారం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ బంగారం మీద ఇంట్రెస్ట్ అనేటప్పటికి వడ్రాణం ఉంది. కొంతమంది మన లీడర్సే చెప్తున్నారు మనం ట్రెడిషనల్ ఫాలో అవ్వాలి, ట్రెడిషనల్గా ఉండాలి అనుకుంటున్నారు. ట్రెడిషనల్గా ఉండాలి అంటే వడ్రాణం పెట్టుకోవాలంటే మరి 500 గ్రాముల్లో వడ్రాణము ఇవన్నీ రావు కదండి. మరి ట్రెడిషనల్ ఎలా ఫాలో అవుతారు ఇంకా? కాబట్టి ఎంత ఉండాలి అనేది ఒకటి చూడాలి. ఈ లిమిట్ పెట్టారు, లిమిట్ పెట్టి ఎందుకు బ్లాక్ మనీని ఇచ్చేయాలని. యాక్చువల్గా ఎంతమంది బ్లాక్ మనీ మెంబర్స్ ఉంటారు? వాళ్ళని పట్టుకోలేక అందరూ ఉన్న 100 కోట్లలో ఎన్ని కోట్ల మందికి బ్లాక్ మనీ ఉంటుంది? వాళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకోలేకుండా ఇప్పుడు ఉన్న మిగతా 100 కోట్ల మందిని ఇబ్బంది పెట్టడము అది అంత కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అదిగా పొదుపు చేయండి అని మహిళల చేత పొదుపు చేయిస్తున్నారు. పొదుపు చేయటంలో దాన్ని చేసి కొంతమంది బంగారం కొంటున్నారు. అది కూడా ఒక విధంగా పొదుపు చేసి కొనుక్కున్నదే అయి ఉంటుంది. చాలామంది మధ్యతరగతి గృహిణులు అందరూ కూడా పొదుపు చేసే కొంటున్నారు. అంటే మనం పొదుపు చేయొద్దు, మీరు ఏ రోజు వచ్చింది ఆ రోజు ఖర్చు పెట్టండి అని ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తున్నారా అనిపిస్తుంది. అలా మా దగ్గర నుంచి మిడిల్ క్లాసు లేకపోతే ఉన్న 100 కోట్ల మంది దగ్గర ఈ ట్యాక్స్లన్నీ వేసి ఎన్ని చేసి సబ్సిడీలు ఇస్తున్నారు. ఎక్కువ సబ్సిడీలు ఇచ్చి పనులు చేసే వాళ్ళని చేయనివ్వద్దని అంటున్నారు అనమాట. ఒక విధంగా అయితే అన్నిటికీ సబ్సిడీలు ఇచ్చి నువ్వే పని చేయొద్దురా అని పని చేయకుండా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. పని చేసి కష్టపడి సంపాదించుకుని కొద్దిగా దాచిపెట్టుకుని కొనుక్కున్న వాళ్ళనేమో ఇబ్బందులు పెట్టడమును, ఏ పని చేయకుండా ఉండే వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి నీకు అన్ని సబ్సిడీలు ఏది పెట్టినా సబ్సిడీనే అంటున్నారు. ఆ సబ్సిడీలు ఎందుకండి? అవసరమా సబ్సిడీలు? నువ్వు డెవలప్ చేయడానికి తీసుకోండి, కాదనలా. ట్యాక్సులు వేయండి, డెవలప్ చేయండి కంట్రీకి, ఈ రోడ్స్ ఇంకేటో. కానీ సబ్సిడీలు అనేవి అవసరమైన వాళ్ళకి ఇవ్వండి, అవసరం లేని వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వద్దు. వాటి కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. మీ అభిప్రాయం ఏంటి? మీ దగ్గర ఉన్న వాటికన్నిటికీ మీరు లెక్కలు తీయగలరా? లెక్కలు తీయడం అంటే మా దగ్గర ఉన్న మేము కొనుక్కున్న వాటికి లెక్కలు చెప్పగలం, కానీ మా పూర్వీకులు ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పలేము కదా. వాళ్ళు ఎలా కొన్నారు చెప్పండి అంటే చెప్పడం కష్టం. ఏదో పాడి పంటలు ఉన్నాయి, వాటిని చూసుకుంటారు, వాటిలో పొదుపు చేసుకుంటారు. వాళ్ళు కొనిచ్చిన వాటికి మేము లెక్కలు చెప్పమంటే చెప్పడం కష్టం కదా. ఇప్పుడున్న వాటికి మేము చెప్పమంటే రెడీగా ఉన్నాం. అండ్ వీఆర్ ఇన్ ద లిమిట్ ఓన్లీ, వీఆర్ నాట్ బియాండ్. అవును, వాటికి మేము లెక్కలు చెప్పలేం కదా. వాళ్ళు పూర్వీకులు ఎలా కొన్నారు అంటే పంటలు ఉన్నాయి, పాడి ఉంది, అంతా ఉండేవి, వాటి నుంచి తీసుకున్నారు, వాళ్ళు పొదుపు చేసుకున్నారు, వాటిలోంచి కొనిచ్చారు మాకు. వాటికి లెక్కలు మేము చెప్పలేం కదా. ఇప్పుడు వాటికి మేము చెప్పమంటే రెడీగా ఉన్నాం, వీఆర్ రెడీ. మీరు చెప్పండి అమ్మా, మీ దగ్గర ఇప్పుడు మీరు అవివాహితులు అంటే మీరు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, మీ దగ్గర 250 గ్రామ్స్ కంటే ఎక్కువగా ఉంటే గోల్డ్ గనక దానికి లెక్కలు చూపించాలి, అలాగే మీ దగ్గర ఉండేదానికి కూడా లెక్కలు చూపించాలి. మీరు ఏం చెప్తారు దీని మీద?
ఇప్పుడు కొత్తగా ఉన్న వాటికంటే లెక్కలు చూపించగలం, కానీ ఇప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు పుట్టగానే గోల్డ్ ఇస్తారు. ఆడపిల్లలు అనగా పెళ్లి కాకముందు ఫంక్షన్ జరుగుతాయి, లంగావోని ఫంక్షన్ అలా జరుగుతాయి. అప్పుడు గిఫ్ట్స్ ఆడపిల్లలకి మెయిన్గా అందరూ బంగారమే గిఫ్ట్స్గా ఇస్తారు. వాటికి బిల్స్తో గిఫ్ట్ ఇవ్వరు కదా, అవన్నీ ఎలా లెక్కలు చూపించగలం? అదొకటి సమస్య ఉంది. ప్లస్ ఫంక్షన్స్ గోల్డ్ ఇస్తారు, తాతగారులు ఇచ్చేది అసలు ఎలా చూపించగలం లెక్కల్లో? మీరేం చెప్తారు? చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. తను ఎలా చెప్పారు అలా చెప్పండి. అంటే ఇది మంచి యాక్ట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే గోల్డ్ మనకి ఎలాగూ ఉపయోగపడదు, అంటే మన డెవలప్మెంట్కి ఎలాగూ ఉపయోగపడదు. దాన్ని వేసుకొని తిరగడం లేదంటే లాకర్లో పెట్టి దాచి పెడతాం, అంతకు మించి దాంతో మనం ఏం చెయ్యం కదా. అంటే ఇది ఒక మంచి యాక్ట్. ఇలా ఇన్వెస్ట్ చేసే మనీని మనం డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం మీద రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నదానికి మేము లెక్కలు చూపించాలంటే ఎలా చూపించగలం, అలాగే తాతల నాటి బంగారం ఉంటుంది, ఆ బంగారాన్ని అంతటికి ఇప్పుడు లెక్కలు చూపించాలి అంటే మేము ఎలా చూపించగలం అంటున్నారు. మీరు చెప్పండి సార్ మీ అభిప్రాయం. ఎకానమీ ఈస్ మోస్ట్లీ డిపెండింగ్ అపాన్ ఉమెన్. ది ఎంటైర్ ఫ్యామిలీ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ సేవ్డ్ దిస్ కంట్రీ ఓన్లీ బికాస్ ఆఫ్ ది సేవింగ్స్. 90% of the savings from housewife. So when you are giving restrictions on this, naturally they will react. So the system of the in the entire world, Europe, you take any country, they never save. Our Indians are more, family system is like that, so they are saving. The savings only saved our country. That's రైట్. మొత్తం మీద అన్ని రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఓకే, ఇక్కడున్న మొత్తం మీద అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైన వాదన వినిపిస్తున్నారు. మా దగ్గర ఉన్న బంగారానికి లెక్కలు చూపించాలంటే మేము ఎలా తీసుకురాగలం? తాతల నాటి బంగారం ఉంటుంది, ఆ బంగారాన్ని అంతటికి కూడా ఇప్పుడు మా తాతలు అయితే లేరు, బంగారం అయితే ఉంది, ఆ బంగారానికి ఎలా లెక్కలు తీసుకురాగలం అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ స్వప్న. అయితే నిన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన తరువాత ఆయన చేసిన ప్రకటన మీద ఆయనకు క్లారిటీ ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మహిళలకైతే ఎవ్వరికీ క్లారిటీ లేదంటున్నారు. ఎందుకంటే ఏదైతే బంగారం 500 గ్రాములు ఉండొచ్చు అన్నారో అందులోకే వంశపారంపర్యంగా వస్తున్న గోల్డ్ కూడా వస్తుందా, లేక ఇవన్నీ వేరుగా ఏదైతే మినహాయింపులు ఇచ్చారో అదంతా వేరు, పన్ను సంపాదన మీద ఆదాయం మీద సంపాదించుకున్న బంగారం వేరు అనేదానికి క్లారిటీ లేదు. ఇక్కడ మహిళల్లో రకరకాల అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తారనేది. మీ పేరండి? రాజేశ్వరి అండి. మరి ఇప్పటి వరకు ఉన్న బంగారం అనేది అన్ని క్లియర్గా ఉన్నదైతే క్లారిటీ ఉంటుంది. నిన్న అనౌన్స్ చేసిన ప్రకారం అయితే అది ఎక్కడిది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే పురాతన నుంచి వచ్చిన ఉంది, పెళ్లి జరిగినప్పటి నుంచి ఉన్నాయి, బర్త్డేలు అనేవి, మ్యారేజ్ డేలు అని ఫంక్షన్లకి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి, మనం సంపాదించుకొని రూపాయి ఇచ్చి కొనుక్కున్నవి ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఇవన్నీ కలిపి ఉంటుందా? ఇప్పుడు 8వ తారీఖు నుంచి అమౌంట్ చేంజ్ చేసినప్పటి నుంచి కొనుక్కున్న వాటికే క్లారిటీ ఇవ్వాలా? మరి అది అనేది మొత్తం అనేది సామాన్య ప్రజల దగ్గర ఉన్నది, మరి పురాతన నుంచి ఉన్నది కాబట్టి ఇప్పుడు 8వ తారీఖు నుంచి కొనుక్కున్న వాళ్ళకి ఇవి డిమాండ్లన్నీ చేస్తే బాగుంటుంది. అయితే మోడీ ఆలోచిస్తున్నది కానీ ఇప్పుడు మంత్రులు అనౌన్స్ చేసిన దాని ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర 500 గ్రాములు బంగారం ఉండడం అనేది చాలా ఎక్కువ, అంతకుమించి ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం. మీరు దానికి ఏమంటారు? ఎందుకు ఉండకూడదండి? అందరు కష్టపడి రూపాయి సంపాదించుకొని మహిళ అన్న దగ్గర ప్రతి ఒక్కరు ఒక్కొక్క గ్రామే కొనుక్కుంటారు. లక్ష్మీ వరలక్ష్మి వ్రతం వచ్చిందని మరి ఆ ఒక్కొక్క గ్రామ్ ప్రకారం పెట్టుకున్న సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది మాకు మ్యారేజ్లు అయ్యి, ఆ 40 గ్రాముల బంగారం మాకు రూపంగానే ఉంటుంది. మరి అది మగవాళ్ళు కొనిపెట్టిందే, మగవాళ్ళకి అది ఉన్నప్పుడు చిన్న చీటీలు అలాంటివన్నీ వేసుకొని పిల్లలు 2 మగపిల్లలు ఉన్నారు. నాకు సపోజ్ నాదే చూసుకున్నాము, నా హెల్త్ పరంగా ప్రాబ్లం, మరి అన్ని పిల్లల్ని మగవాళ్ళని అడగలేము కదా. మా హెల్త్ మేము మెడికల్ షాప్కి వెళ్ళాలి, ఏమైనా మందులు తెచ్చుకోవాలంటే ఏదే అవసరానికి అత్యవసరానికి బంగారం కూడా పనికొస్తుంది. ఇప్పుడు మెడికల్ షాప్ లో 2000 రూపాయలు నోట్ ఇస్తే చిల్లర ఇవ్వట్లేదు కాబట్టి ఇలాంటి తాకట్టు పెట్టుకుని అవసరానికి కూడా తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు జనాలకి. మరి ఈ పెద్ద నోట్లు రద్దు చేశాక చాలా సిచ్యువేషన్ అదే ఉంది కాబట్టి అటువంటిప్పుడు ఇప్పుడు ఇచ్చిన క్లియరెన్స్ అయితే అది కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు వరకు ఉన్న బంగారం ఉంది లెక్కలు చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నుంచి కొనుక్కున్న వాళ్ళకి లెక్కలు అడగమనండి, వాళ్ళ దగ్గర డిమాండ్ చేసి మాట్లాడొచ్చు, వాళ్ళ దగ్గర రుజువులు తీసుకోవచ్చు, ఉన్న వాళ్ళ దగ్గర కూడా చూపిస్తారు ఉన్నంత వరకు. కానీ మరి పురాతన నుంచి ఉన్నవి, చిన్నప్పుడు కొనుక్కున్నవి, మధ్యలో కొనుక్కున్నవి, గిఫ్ట్లుగా ఇచ్చిన, ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చారు, ఏ ఫంక్షన్ పోయినా గోల్డ్ రింగ్ లాగా ఇస్తారు. మరి దానికి ఇవ్వంటే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఇస్తారా రిసిప్ట్? మనం తీసుకున్న వాళ్ళు షాప్ లో అమ్మిన వాడు ఇస్తారా? అలా అటువంటిప్పుడు అది చెప్పింది మాత్రం క్లియరెన్స్ కరెక్ట్ కాదని మా అభిప్రాయము. ఇంకా క్లియర్ గా ఇవ్వాలి అది వాళ్ళు. నా పేరు గాయత్రి.
బంగారం గురించి నిన్న వార్త విన్న తర్వాత అందరిలో అలజడి మొదలైంది. అసలు ఏంటి, ఎలా చెప్పాలి అంటే పూర్వంలో పాత బంగారము ఎవరు కాగితాలు అడగరు, పక్కన ఇంటి పక్కనకి వెళ్ళి బంగారం షాప్లో చేయించుకుని వచ్చేస్తారు. ఆ నమ్మకంతో చేయించుకున్న బంగారం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా బిల్లులు ఇవన్నీ కూడా అంటే ప్రకటన వెలువడే ముందే ఒక క్లారిటీగా అందరికి ఇస్తే భయంగా ఏమీ ఉండదు. సామాన్య మానవులు ఏదో కొంత చేయించుకుంటారు. ఎవరికి 500 బంగారం 500 గ్రాములు ఉండదు. కానీ ముందు అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పట్టిందో అక్కడి నుంచి నరుకు రావటం అనేది అది పద్ధతి. అంతేగాని అసలు సామాన్యులే ఒక్కొక్క భయంతో ఇదవుతుంటే బయట ఒక గ్రామ్ వేసుకెళ్తే దొంగవాడి భయము, లాకర్లో పెడితే మినిస్టర్స్ భయము. ఈ విధంగా అసలు ఎక్కడ పెట్టాలనేది భగవంతుడు ఇది చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అందు గురించి ఇలాంటివి చేసే ముందు ప్రకటనలు ముందు అసలు ఎవరైతే కుబేర్లు ఉన్నారో అది గవర్నమెంట్కి కూడా తెలుసు. వాళ్ళని ముందు బయటకు తీస్తే సామాన్య మానవులు ఆనందంగా రోడ్డు మీదకి వచ్చి మాకింత బంగారం ఉందని మేము చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు పక్కనున్న గోల్డ్ షాపుల్లో బాగా చాలా సంవత్సరాలుగా మనం తయారు చేయించుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం గోల్డ్ వస్తువు తయారు చేయించుకుంటాం. అతను కూడా ఇంత పన్ను పడుతుంది నాకు అని చెప్పి పన్ను కూడా పే చేయాలని ఆ లెక్క కూడా వేస్తాడు. కానీ నిజానికి ఈ బంగారు వస్తువు తయారు చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఏదైతే షాప్ ఉందో అతను పన్ను కడుతున్నాడా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం. అక్కడి నుంచి ప్రక్షాళన అనేది మొదలు పెడితే కాస్త లెక్క తేలే అవకాశం ఉంది. మరొక మహిళతో మాట్లాడదాం. మీరండి. పల్లవి అండి. నమస్తే మోడీ గారు, చాలా నమస్తే. మీరు చేసిన ఈ ప్రకటనలకు మహిళా లోకం దద్దరిల్లుతుందండి. ఫస్ట్ మీరు చేసే దాని మీద చేయండి. ఫస్ట్ గ్రిప్ మహిళా దగ్గరికి రాకండి. మీరు ఏంటండి మొన్నటి 8 మీరు ముందు ప్రకటనలు చేయాలండి. ఇప్పుడు ఏంటి 11th 12th పెళ్లిళ్ళు ఉన్నాయని పాత బంగారాలు న్యూ మోడల్స్ అని ఉన్నాయి. అన్ని పాత బంగారాలని కరగబెట్టుకొని మేము న్యూ మోడల్స్ చేసుకున్నామండి. దాని మీద ఇవన్నీ చూపించాలంటే మేము ఎలా చూపిస్తామండి? ఇదే కానీ పోయి మీరు మహిళలతో పెట్టుకుంటున్నారండి. కుబేరాల దగ్గరికి వెళ్ళండి. మిగతా పాత పాత తీసుకొని కింది నుంచి మీ దగ్గర తీసుకొని పెళ్లిళ్ళు చేస్తారు. కోట్లు పెట్టి ఆదాయాలు పెట్టి అవి తీసుకుంటారు. అవి దాని మీద తీయండి. మహిళలకు అలా సామాన్య లేడీస్ దగ్గరికి వచ్చి ఏదేదో కష్టపడి ఏదేదో చేసుకొని చిన్న బంగారాలు చేసుకుని మొగళ్ళ చాటుకు ఏదో తీసుకొని పెడతారు. దీనికి ప్రకటన చేస్తే మొగళ్ళని ఇప్పుడు బయటకు వస్తాయి. మీకు ఎక్కడి నుంచి అండి బంగారం వచ్చిందండి? ఎలా ఎవరికి చూపించాలి మేము? అందుకని భార్యాభర్తల మధ్యన కూడా ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నాయండి. అందుకని కొంచెం మోడీ గారు ఈ మహిళా లోకం మీరు అస్సలు మీరు టచ్ చేయదండి. చేయాలని మీకు అంత అది ఉంటే ఫస్ట్ కుబేరాల దగ్గరికి వెళ్ళండి. పెద్ద రాజకీయవేత్తల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి పోయి తీసుకోండి. ఎన్నో ఉన్నాయండి. పోనీ అనాథ వాళ్ళు మేము కష్టపడి పొద్దుసవన కష్టపడి ఏదో రేపు బిడ్డల పిల్లల కోసం కొన్ని చాటు భర్తల చాటు కూడా తెచ్చుకున్న వాళ్ళం మేము. ఇప్పుడు అవన్నీ చూపించామంటే పాత లెక్కలు చూపించామంటే ఇప్పుడు నిన్న రేపు పెళ్లి ఉంది పాత మోడల్స్, ఇప్పుడు కొత్త పాత మహిళల దగ్గర ఉంటాయండి. ఏంటంటే పాత మోడల్ వేసుకొచ్చుకుంది అంటారు. ఏం చేస్తామంటే వెళ్తాము న్యూ మోడల్ తీసుకోవాలి. దానికి కూడా ఇప్పుడు లెక్కలు చూపించాలంటే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామండి. అందులో కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది ఏంటంటే దాసి పెట్టుకొని ఇప్పుడు మొగళ్ళకు కూడా ఇప్పుడు గొడవలు పెట్టే అది మోడీ గారు చేస్తారు. ప్లీజ్ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను బంగారు తొడుగు వేసుకుని ఫోటోలు పెడుతూ ఉంటారు. వేళ్ల నిండా ఉంగరాలు పెట్టుకుని ఒళ్ళంతా బంగారు తొడుగు, బంగారు డ్రెస్, బంగారం చొక్కా అంటారు. వాళ్ళందరి మీద రైట్ చేయకుండా వాళ్ళని లెక్కలు అడగకుండా సామాన్య మహిళల దగ్గరికి వస్తే ఎలా అని చెప్పి వాళ్ళు ప్రశ్న చిన్న అండి. అది ఇప్పుడు చూడండి మహిళ ఏంటి ఇప్పుడు ఆ మగవాళ్ళ సామాన్య మగవాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమేమో చేసుకుంటూ ఇప్పుడు ఏమంటారు మగవాడు వచ్చి ఏంది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. ఇప్పుడు బంగారం దాని గురించి పోయి ఇప్పుడు పిల్లల మొగలు కూడా మోడీ గారు మీరు గొడవ పెట్టేస్తున్నారు. ప్లీజ్ అండి ఈ మహిళా లోకం దగ్గరకు పోనీ. ఇష్టమైనది అంటే ఆడవాళ్ళకి ఇష్టమైనది అంటే బంగారం అండి. అదేదో కష్టపడో మొగల సాటు అత్త సాటు అత్తలు కొట్లాడో లాస్ట్ వచ్చి మోసం చేసి కూడా అత్తల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళం మేము. దాని మోడీ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రతిపాదన వల్ల మొగుడు పెళ్ళాల మధ్య అత్త కోడల మధ్య కూడా గొడవలు అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. ఇప్పుడు గోల్డ్ సామాన్య ప్రజలు ఉన్నాము, మా దగ్గర గోల్డ్ ఉంటుంది. సరే ఆయన లెక్క ప్రకారం మా దగ్గర ఉండకపోవచ్చు. రేపు ఎవరో ఒకళ్ళు వస్తారు, మీకు ఏదో కార్డు చూపిస్తారు, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే అని మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తనిఖీ చేస్తామంటారు. మేము ఎవరిని పడితే వాళ్ళని లోపలికి ఎలా లాస్తాం? అసలు ఏంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఎవరిని పంపిస్తారు? అసలు అథరైజ్డ్ పర్సన్ కాదా? వాళ్ళు దొంగలు వచ్చి దోచుకుపోతే మాకు ఉన్న బంగారం కూడా పోస్తుంది, ఉన్నది పోయింది, దొంగతనాలు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో దానికి బాధ్యులు ఎలాగ చేస్తారు
అన్నది ఒక క్లారిటీ ఇస్తే మేము మహిళలు కరెక్ట్ క్వశ్చన్ రేస్ చేశారండి. ఎందుకంటే జనాభా లెక్కలు రాసుకుంటామని చెప్పే తలుపు తీయగానే మొహం మీద స్ప్రే జల్లి ఇంట్లో ఉన్నవన్నీ ఉడాయించుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ సిచ్యువేషన్ లో నిజంగా మీరు చెప్పింది కరెక్టే. ఎవరైనా అధికారి మేము లెక్కలు చూపించండి అని చెప్తే మనకు తెలియదు వచ్చింది నిజమైన అధికారా దొంగ. ఇప్పుడు అది కూడా ఉంది, అలా కూడా ఉంది. ఇప్పుడు ముందే ప్రకటించారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, లేని వాళ్ళైతే మేము చూపిస్తాం, మేము రెడీ టు షో. కానీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు జన్ధన్ యోజనకి కోట్లు వచ్చాయి. అలాగా వాళ్ళు బంగారాలు వాళ్ళకి లాకర్లు ఓపెన్ చేసి వాళ్ళ లాకర్లో పెట్టారని గ్యారంటీ ఏముంది? అప్పుడు మా దగ్గర ఉన్న బంగారం అంతా వెళ్ళిపోతుంది. అంటే లాకర్లలో ఉన్న గోల్డ్ లెక్క కట్టడానికి మీరు సమ్మతిస్తారా? సమ్మతిస్తాను, ఎందుకంటే చాలా మంది దాచుకుంటారు. సరే మేము లెక్క చూపిస్తాం, ఎందుకంటే ఆయన అడిగారు, మేము చూపించాలని. ప్రధానమంత్రి ఆయన మంచి చేస్తారు, భ్రష్టాచారాన్ని నిర్మూలన కోసం మేము ఆయనతో పాటు ఉన్నాము. కానీ ఇది సామాన్య ప్రజల వరకు ఎంతవరకు వర్తిస్తుంది? ఇప్పటికే నోట్లు ప్రాబ్లం మాకు ఫేస్ చేస్తాం మేము. సో దాంతో ఇప్పుడు ఈ కొత్తగా గోల్డ్ దాన్ని ఏం చేయాలి? మేము ఇప్పటికే ఒక సమస్యతో మేము సతమతం అవుతాము. ఇప్పుడు నెక్స్ట్ ఇది పెడితే మేము చూపించడానికి రెడీ, ఎందుకంటే మేము అవినీతి చేయలేదు, మాదంతా క్లియరే. కానీ వచ్చే వాళ్ళు ఎలా తనిఖీ చేస్తారు? వాళ్ళు నిజమైన వ్యక్తులా కాదా? వాళ్ళు లంచాలు తీసుకొని చూపించరు వాళ్ళ ధనం అని ఎక్కడ గ్యారంటీ? వింటున్నారు కదా దేవి, వీళ్ళు చాలా వ్యాలిడ్ పాయింట్స్ రేస్ చేస్తూ ఉన్నారు. అయితే దీని అమలులో మాత్రం అసలు సాధ్యం కాదు ఇది అని వాళ్ళు మహిళలు అంటూ ఉన్నారు. మరి ఇంకా మరింత మంది మహిళలతో మాట్లాడడం. ఓవర్ టు స్టూడియో. రైట్ ప్రతిభ, థ్యాంక్ యూ. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగ ప్రక్షాళనకు మోడీ తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యమే, సమంజసమే. కానీ సగటు మహిళల సెంటిమెంట్ ని టచ్ చేస్తే మాత్రం సహించమని అంటున్నారు. చాలా ఇంటలెక్చువల్స్ గా మాట్లాడుతున్నారు. మనము తిరుపతిలో భారతీయ కన్వీనర్ సత్యవాణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్యవాణి గారు, మనం అసలు భారతదేశానికి, మన సంస్కృతికి, అలాగే భారతీయ మహిళకు ఉన్నటువంటి బంగారానికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకుందాము. దీన్ని ఇంట్లో బంగారం గురించి కనుక లెక్కలు అడిగితే చెప్తారా సగటు మహిళ? భర్తకే చెప్పని వాళ్ళు. ఈ విషయాలు డిస్కస్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్పెషల్ డిస్కషన్ లో షార్ట్